అవ్యయ నిర్మల విభవా దివ్య ప్రభవా సుఖైక దీప్తానుభవా నవ్యత్వ నిత్యయతి సంసేవ్య సుసాంగత్య లోకజీవన కృత్యా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. చైత్రమాసంలో మూర్తి భవించినటువంటి ఆ ధర్మస్వరూపుడైనటువంటి ఆ రామచంద్రుణ్ణి, కలియుగ రామచంద్రుడైనటువంటి ఆ గోవిందుణ్ణి మనసారా భక్తి ప్రపత్తులతో ఆరాధనం చేస్తూ శరణాగతి తత్వంతో స్వామిని మనమందరం కూడా సేవిస్తూ ముక్తి మార్గంలో ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. అలా జరగాలి అనంటే స్వామి యొక్క గొప్పదనం ఏమిటో, వైభవం ఏమిటో మనం అర్థం చేసుకోగలగాలి. ఇదే చెప్తున్నారు పెద్దలు, అవ్యయ నిర్మల విభవా. స్వామి గొప్పదనముట ఒక విశేషణం చెప్పారు. అవ్యయ నిర్మల విభవా, విభవము ఎంతో గొప్పదైనటువంటి గుణగణములు ఉన్నాయి స్వామికి. కళ్యాణ గుణాకరుడు, ఆ గుణములే విభవముగా ఉన్నటువంటి వాడు, గొప్ప సంపత్తు కలిగినటువంటి వాడు. ఆ సంపద ఎలాంటిది అంటే నిర్మల విభవా, మలరహితమైనటువంటిది. అందుకే అంటారు అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకర. కళ్యాణ గుణాకరుడే కానీ హేయ ప్రత్యనీకుడు కూడాను. మనం లోకంలో చాలామందిని చూస్తుంటాం, వాళ్ళలో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. కొంత మంచితో పాటు చెడు కూడా ఉంటుంది కదా. కానీ భగవంతుడు యందు అలా కాదు, మంచి అంటే మంచే ఉంటుంది, చెడు రవ్వంత కూడా ఉండదు, అంతే. అందుకే అంటున్నారు అవ్యయ నిర్మల విభవ, నిర్మలమైనటువంటి విభవం, దోషరహితమైనటువంటి కళ్యాణ గుణములు ఉన్నాయి. అవి కూడా ఎలాంటివి అంటే ఎప్పటికీ అగిపోవు, పూర్తి కావు. ఒక అశేషమైనటువంటిది, తైలధారావత అవిచ్ఛిన్నంగా స్వామి యందు ఉంటాయి. అవ్యయ నిర్మల విభవ దివ్య ప్రభవ. దివ్య ప్రభవ, నీ పుట్టుక కూడా ఒక దివ్యమే స్వామి. ఎందుకంటే నీకు పుట్టుకే లేదు కదా. నీకెప్పుడైనా ఏ జన్మములో అయినా పుట్టుక అనేటువంటిది జరిగితే అది నీ యొక్క స్వసంకల్పము చేత జరిగిందే. కానీ నీవు కృష్ణుడుగా పుట్టాలనుకున్నావు కాబట్టి చెరసాల్లో పుట్టావు. నీవు రాముడుగా పుట్టాలనుకున్నావు కాబట్టి దశరథుడికి పుట్టావు. కానీ మా పుట్టుకలు అలాంటివి కాదు. మా పుట్టుకలన్నీ కూడా కర్మాయత్తమైనటువంటివి. మేము ఆచరించినటువంటి దుష్కర్మలో సత్కర్మలో వాటి యొక్క ఫలముల వల్ల కర్మబద్ధమైనటువంటి జన్మలను మాకు ఉన్నాయి. కానీ నీది అలాంటిది కాదు, నీది సంకల్పమాత్ర జన్మ. అందుకే నీది దివ్య ప్రభవ, దివ్యమైనటువంటి పుట్టుక గలవాడవు నీవు స్వామి. అందుకే అంటున్నాం అవ్యయ నిర్మల విభవ దివ్య ప్రభవ సుఖైక దీప్తానుభవ. నీ గురించి మాట్లాడుతూ ఉన్నా, నీ గురించి తెలుసుకుంటూ ఉన్నా, నీ కైంకర్యం చేస్తూ ఉన్నా, అలా చేస్తున్నటువంటి వారికి ఒకే ఒక్క అనుభవం వస్తుంది. అదేమిటంటే ఆనందం. అందుకే కదా వేదం అంటోంది ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అంటుంది. కనుక నీవు పరిపూర్ణ ఆనంద స్వరూపుడవు స్వామి. అంతేకాదయ్యా, నవ్యత్వ నిత్య, ఎప్పటికప్పుడు నిత్య నూతనుడవు స్వామి నీవు. అదే నీ యొక్క గొప్పతనం. అంతేకాదట ఇతి సంసేవ్య సుసాంగత్య, ఎప్పుడూ కూడా గొప్పవారైనటువంటి మునులు మహర్షులు
వేదాంత తత్వజ్ఞానులైనటువంటి వారి ద్వారా సేవింపబడుతూ ఉంటావే, నీ సేవకు వస్తే అటువంటి వారిని దర్శించేటువంటి భాగ్యం, భాగవత దర్శన భాగ్యం కూడా మాకు కలుగుతుంది. మంచి సాంగత్యాన్ని కూడా మాకు అందిస్తావు జీవితంలో. అందుకే స్వామి ఇతి సంసేవ్య సుసాంగత్య లోక జీవన కృత్య, ఈ లోకానికంతటికీ కూడా జీవన కృత్యుడవు నీవే. ఈ లోకం ఇలా ఉందంటే నీవే కదా కారకుడవు. నీవే పుట్టుకకు కారకుడవు ఈ లోకానికి, నీవే స్థితికారకుడవు, నీవే లయకారకుడవు కదా స్వామి. అందుకే నీవు అభిన్న నిమిత్తోపాదాన కారకుడవు ఈ లోకానికి అని వేదాంత శాస్త్రాలు కొనియాడుతూ ఉన్నాయి. అటువంటి ఓ గోవింద శ్రీరామచంద్ర, ఈ చైత్ర మాసంలో సన్మార్గంలో మమ్మల్ని అందరినీ కూడా ఉంచి అనుగ్రహించు అని మనం కోరుకుంటూ, ఇదిగో ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 24వ తేదీ చైత్రమాస శుక్లపక్ష షష్ఠి తిథి. ఈ రోజున షష్ఠి తిథికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి వారు. గుహస్య శేషం గురుభిస్సు పూజితం అంటుంది. ఈ రోజున గుహుడి యొక్క ఆరాధనం వంశాభివృద్ధిని, వంశరక్షణను కూడా మనకు ఫలంగా అనుగ్రహిస్తారు. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము రోహిణీ నక్షత్రం. రోహిణీ చ విధిర్బ్రహ్మ, ప్రాజాపత్య నక్షత్రం ఇది. ఈ రోజున సరస్వతి అమ్మవారి యొక్క స్మరణము, బ్రహ్మదేవుడి యొక్క స్మరణము మనకు చక్కనైనటువంటి విద్యాబుద్ధులను కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం మంగళవారం, హనుమంతుల వారి యొక్క ఆరాధనం భక్తి ప్రపత్తులను అనుగ్రహిస్తుంది మనకు. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి.
ప్రపద్యేదం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు భగవంతుణ్ణి ఎలా ఏ ప్రకారంగా ఆచార్యుల వారు స్తుతించారు, ఆ స్తుతించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుప్రభాతంలో అన్నన్ స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సందర్శించి పులకితులై స్వామిని ఇలా కీర్తిస్తూ ఉన్నారు. శ్రీవత్స చిన్న శరణాగత పారిజాత. శ్రీవత్స చిహ్న. ఒక్కసారి భగవంతుని యొక్క వక్షస్థలాన్ని మనం దర్శించుకోవాలి. ముఖ్యంగా ఆ దేవదేవుడి యొక్క దివ్యమైనటువంటి తిరుముఖ మండలాన్ని మనం దర్శించుకుంటూ ఉంటాం. స్వామివారి యొక్క దివ్య తిరునేత్రాల్ని మనం దర్శించుకుంటూ ఉంటాం. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ముఖ భాగాన్ని దర్శించుకుంటూ ఉంటాం. అలాగే దేవదేవుని యొక్క దివ్య అధర సౌందర్యాన్నంతా కూడా మనం దర్శించుకుంటూ ఉంటాం. మెల్లమెల్లగా వస్తే కంఠం, దాని తర్వాత వక్షస్థలం. అది సువిశాలమైనటువంటి వక్షస్థలం. అందులో ఒక పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చకు శ్రీవత్సం అని పేరు. అది నల్లగా ఉంటుంది. ఆ పుట్టుమచ్చను కలిగిన వాడు విష్ణువు అవుతాడు. అందరికీ కూడా అటువంటి పుట్టుమచ్చ ఉండదు. అందువల్ల శ్రీవత్స చిన్న అని చెప్తుంది. శ్రీవత్సాంకం అని భగవంతునికి మరొక పేరు. అందువల్ల మీరు చూడండి, శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఎంత శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని ఆ భగవంతుని మనం స్తోత్రం చేస్తూ ఉంటే, వందే విష్ణుం భవవిగరం సర్వలోకే మేఘశ్యామం పీతకౌశేయవాసం. భగవంతుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? నీలమేఘశ్యామ బోలు దేహమువాడు, ధవళాబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిధి అయిన కంఠంబు గలవాడు అని కదా అమాత్య అందరూ అక్కడ పొగుడుతూ ఉంటారు. అంచేత ఇక్కడ ఆ శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసిత. శ్రీవత్సం కూడా ఉంటుంది, కౌస్తుభం ఉంటుంది, అంటే వనమాల. ఇవి అన్నీ కూడా ఆ వక్షస్థలాన్ని అలంకరించి. వీటన్నింటితో పాటు అమ్మవారు ముఖ్యంగా ఉంటారండి. ఆయనే శ్రీ నివాసుడవుతాడు. అలర్మేల్ మంగె ఉరమార్బా అని చెప్తూ ఉంటారు. మనం భగవంతుడి యొక్క దివ్య స్వరూపాన్ని మనం చూస్తూ ఉంటాం, కానీ ఆ వక్షస్థలంలో వేంచే అమ్మవారు మనం చూడమండి. కారణం ఏమిటంటే ఆ నామాలవాడు ఆ కిరీటం నామం కనిపిస్తే చాలా ఆహా అయిపోయింది. పాదాలు మనం దర్శించుకోలేం, కానీ ఆ భగవంతుని యొక్క ఆ దివ్య వక్షస్థలలో వేంచే అమ్మవారిని కూడా దర్శించుకో. అందువల్ల శ్రీవత్స చిహ్న అని దీనికి చాలా అంతరార్థాలు ఉన్నాయి. అటువంటి పుట్టుమచ్చను ధరించినవాడు. అది మాత్రమా? శరణాగత పారిజాత. శరణాగతులు అంటే వేరే ఎవ్వరూ లేదు, భగవంతుడొక్కడే దిక్కు అనేటువంటి భావనతో ఉండేటువంటి వాడు. నీవే తప్ప నితప్పరం బెరుగా అన్న రీతిగా ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి వాళ్ళు పడేటువంటి పాట్లు ఎలా ఉంటాయంటే, భాష రాదు, సంస్కృతం రాదు, వేదం రాదు, ప్రబంధం రాదు, స్మృతులు ఏమీ రావు. ఎలాంటి భగవంతుడు కాపాడుతాడు? ఆ ఏమీ రాదు అనేటువంటి యోగ్యత ఒకటి అక్కడ ఉండాలి. నాకేమీ తెలియదు స్వామి, నాకేమీ రాదు స్వామి, నిన్ను తప్ప నాకెవరు తెలియదు అంటే అదే అక్కడ గొప్ప ఉపాయం అన్నమాట. దాన్ని పట్టుకుని భగవంతుడు అనుగ్రహం. అందువల్ల శరణాగత పారిజాత, ఆశ్రిత పారిజాతుడు భగవంతుడు. ఆ పారిజాతం అనేది దేవలోకంలో ఉంటుంది కదా. ఆ పారిజాత అపహరణ సందర్భంగా భగవంతుడు ఎదుర్కొనేటువంటి ఆ కష్టం ఎవరికి తెలుసు? దేవేంద్రుడు అడ్డుకున్నాడు. ఆ పారిజాత వృక్షం మంచి సువాసన కలిగి ఉంటుంది. అటువంటి ఆ శరణాగతులకందరికీ కూడా పారిజాత వృక్షం వలె సకల ఐశ్వర్యాల్ని కైంకర్యాలంతా కూడా ఇచ్చువాడు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు కదా. అట్టి ఆ స్వామిని శరణాగతులందరూ కూడా, అంటే శరణాగతులు ఎవరు అన్నారు? మనం చెప్పుకున్న రీతిగా అన్యతా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన. ఏమీ లేదు మాకు, అన్యతా శరణం నాస్తి. లోకల్లో ఇంకెవరినా పోయి అడుగుతామా అంటే వాళ్ళు కాపాడుతారో లేదో మాకు తెలియదు స్వామి. ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళు చేతులెత్తేస్తే మేమేం చెయ్యాలి? అందువల్ల అందరినీ కూడా కాపాడే దైవం ఎవరు అంటే కలియుగంలో ఆపద మొక్కులవాడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు. అంచేత భక్తులైనటువంటి మనమందరం కూడా ఈ శ్లోక పుష్పాన్ని భగవంతుని యొక్క దివ్య పాదార విందమునకు సమర్పించి శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్స చిన్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని సమర్పించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతాం. ఓం నమో వెంకటేశాయ్. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. ఈ అనంతకోటి బ్రహ్మాండ భాండాలలో మనము అంటే ఏ జీవుడైనా ఒక అణువులో అణుమాత్రం కావచ్చు, ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణుమాత్రం కూడా కావచ్చు. పరమాత్మ తత్వం కూడా అణోరణీయాన్ మహతో మహీయాన్. ఆచార్య పురుషులు సంప్రదాయజ్ఞులు అటువంటి పరమాత్మ ఆ దేవదేవుని 5 విధాలుగా విశ్లేషించారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామూర్తి. ఈ 5 రూపాలతో పరమాత్మ ఉన్నాడు. పరవాసుదేవమూర్తి అంటే పరమపదంలో ఎక్కడో పోతన్న గారు చెప్పినట్టుగా అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల అన్నట్టుగా ఆ దేవదేవుడు దేదీప్యమాన దివ్యమంగళ విగ్రహుడై అనంతకోటి సూర్యప్రభాభాసమానుడై ప్రకాశిస్తూ ఉంటాడని మన యొక్క ఆగమశాస్త్రాలు వేదాలు వర్ణిస్తూ ఉన్నాయి. ఉద్యద్భాను సహస్రభాస్వర పరవ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘనస్వరూపమల జ్ఞానాదివి షడ్గుణై జుష్టం సూర్యజనాధిపం ధృత రదాంగాబ్జాదిభూషోజ్వలం శ్రీభూసేవ్యం అనంతభోగి నిలయం శ్రీ వాసుదేవం భజే అని వరదాచార్య స్వామివారు ఈ పరత్వ పంచక స్థుతిలో మొదటి శ్లోకం ఇది. ఉద్యద్భాను సహస్రభాస్వరం పరవ్యూహాస్పదం. శతకోటి సూర్యప్రభాభాసవానుడు అంటారు కదా, శతకోటి సూర్యతేజుడు అంటారు కదా, శతకోటి మన్మథాకారుడు అని వర్ణిస్తారు కదా. అటువంటి పరమాత్మ
నిర్మల జ్ఞానానంద ఘన స్వరూపం. జ్ఞానము చే కూడినటువంటి ఆనందమే తన స్వరూపమైనటువంటి వాడు ఆ పరమాత్మ. అమల జ్ఞానాదిభి షడ్గుణై, 6 గుణములు, ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా అని చెప్పారు పెద్దలు. ఆ పరమాత్మ ప్రధానంగా అమల జ్ఞానాదిభి షడ్గుణై. ఆ షడ్గుణములు ఏవి అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య, అంటే ఈ సమస్త బ్రహ్మాండ భాండాలలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యం కూడా ఆ పరమాత్మ యొక్క స్వంతమే. సంపన్నులకే సంపన్నుడా పరమాత్మ. ధర్మమూర్తి, సత్యావతారుడు, అనంత కీర్తి సంపన్నుడు, అనంత లక్ష్మీ సంపన్నుడు, ఐశ్వర్య సంపన్నుడు. జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా. అలా శతకోటి సూర్యప్రభాభాసమానుడై ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ పరమపదంలో పరవాసుదేవమూర్తిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ పరవాసుదేవమూర్తిని మనం ఆశ్రయించాలి. చుష్టం సూర్యజనాధిపం, నిత్యసూరులు, అనంత విశ్వక్సేన గరుడాదులైనటువంటి నిత్యసూరులంతా కూడా ఏ దేవదేవుని భజిస్తూ ఉన్నారో, సేవిస్తూ ఉన్నారో అటువంటి దేవదేవుని, ఆ పరవాసుదేవమూర్తిని మనం ఆశ్రయించాలని ఈ ప్రథమ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యము, తాదాత్మ్యము, భావన అది మనం ఆస్వాదించాలి.